వెంటనే పేలవగానే వాళ్ళు ఒక డిస్ట్రెస్ కాల్ని 5 గంటల 8 నిమిషాలకి ఇరానియన్ నేవీకి వేశారు. ఇరానియన్ నేవీ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్లో భాగంగా అది వెంటనే ఇన్వాల్వ్ అయ్యిందంట. అకార్డింగ్ టు ఇరానియన్ అఫీషియల్స్ ప్రకారం, వాళ్ళ ప్రెసిడెన్షియల్ హౌస్ ప్రకారం వెళ్ళి 6 గంటలకి ఆ నేవల్ షిప్లు కాలిపోతున్న ఆ షిప్ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళని రెస్క్యూ చేసింది. 83 బాడీలు బయటకు తీసింది, 32 మందిని హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఇంకొక 62 మంది ఆచూకీ తెలియడం లేదు. అంటే ఇది వెంటనే పీటర్ హెగ్సెత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ వెంటనే చెప్తారు. పీట్ హ్యాగ్సెత్తో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చూడండి ఎలా పేల్చేసిందో, వీఆర్ వర్కింగ్ ఫర్ వీఆర్ డూయింగ్ వార్ ఫర్ విన్, మేము విన్ అవ్వడానికి విజయం కోసమే చేస్తున్నాం. చూడండి ఇరానియన్ ఇట్స్ ఎ క్విట్ డెత్ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. సైలెంట్ సావు, సైలెంట్ చచ్చారు వాళ్ళు అన్నట్టు, సైలెంట్గా చచ్చిపోయారు అనేది ఉపయోగించారు. అది ఈ అంతర్జాతీయ జలాల్లో ప్రాబ్లం లేదు, దట్టు ఇండియా వచ్చి నేను వెళుతున్నానని వాళ్ళు ప్రశాంతంగా వెళుతున్నారు. వాళ్ళ వైజాగ్లో ఇప్పుడు ఏంటంటే వైజాగ్ సిటిజన్స్తో కైలాసగిరి, ఇప్పుడు వైజాగ్ తెన్నేటి పార్క్ ఈ ప్రాంతం అంతా తిరిగి 148 మంది ఇరానియన్ సైలర్స్ వైజాగ్ పీపుల్తో ఫోటోలు దించుకున్నవి చక్కర్లో కొడుతున్నాయి. ఇప్పుడు ఈ మిలన్ ఎక్సర్సైజు ఇండియాలో పాల్గొన్నారు కాబట్టి ఇండియాకి ఇబ్బందికరమైన ఒక అతిపెద్ద విషయం ఇది. ఎందుకంటే ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్లో ఇది పేలిపోవడం, తర్వాత ఇండియాకి అడ్డాగా చెప్పి ఇండియన్ ఓషన్లో పూర్తిగా ఇప్పుడు చైనా మనం పోరాడుకునే చోట జరగడం, అది ఇండియా వచ్చింది. ఇప్పుడు ఇండియా కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సిన అవసరం ఉంది. ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఇండియా ఏమంటుందంటే ఇది ఇలాంటివి మంచిది కాదు, ఎందుకంటే ఇండియన్ ఓషన్లోకి అది హమ్మంటోట చైనా ఉన్న ప్రాంతాల్లో జరిగితే ఇప్పుడు చైనా నేవీ యుఎస్ నేవీ ఎక్కడ దెబ్బలాడుకుంటే అది ఇండియా అడ్డా, ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఈ నేవల్ షిప్ పేలిపోయింది. ఎందుకు పేలిపోయిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒకటే ఎయిమ్. ఎందుకంటే ఇప్పుడు 6వ రోజు యుద్ధంలో ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే ఇరానియన్ను తను 500 బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, అందులో హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్న 500, 2000 డ్రోన్లు ఉపయోగించినట్టు తెలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అతిపెద్ద నష్టాన్ని ఒకటి కలిగించింది. నిన్న $1.2 బిలియన్ విలువైన